పోతారా? ఎక్కడైనా అమ్మవారు ఎక్కడ పడితే అక్కడ వస్తారా? మీకు నిజంగానే దేవుడు వస్తారా? నిజంగానే వస్తాడు అక్క. నిజంగానే 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 నిజంగానే. ఎలా? 15 సంవత్సరాల అమ్మాయికి రావడం అదంతా గొప్పతనమే, నేను కాదనను. ఇప్పుడు రావాలని ఏం రూల్ లేదు కదా అక్క. రావట్లేదు కదా, అసలు మీకు రారనే నేను అంటున్నాను. లేదు, వస్తుంది. అను అలా ఎలా చెప్పగలుగుతా? ఇప్పుడు నిజంగానే మీకు దేవుడు వస్తుందా? షూర్గా? షూర్ అక్క, పక్కా పక్కా. మీకు రాదనుకుంటా. వస్తుంది. యాక్టింగ్ మీదే ఇంటర్వ్యూ. అలా ఎలా చెప్పగలుగుతావు అక్క? రాదు మీకు? వస్తుంది. యాక్టింగే చేస్తున్నారు. అంటే మిమ్మల్ని మీకు దేవుడు రారు, నాటకం ఆడుతున్నారు అని క్వశ్చన్ చేస్తే ఆ కోపం మీద దేవత వస్తున్నారా మీకు? ఎల్లమ్మ దేవుడేనా మీకు వచ్చింది? ఎలా తెలిసింది మీకు? హాస్టల్లో ఉన్నప్పుడు. సోషల్ మీడియాలో ఈ మంత్ నుంచే కనిపిస్తున్నారు అనుకుంటా కదా, అంటే 1 ఇయర్ నుంచి ఏమైంది అసలు? ఫేమస్ అవుదామంటే ఎలా అయినా ఫేమస్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఎట్లా అనుకుంటారంటే ఓ మంచి కథల అన్వేషణే ఓ మంచి సినిమా అవుతుంది. మంచి పుస్తకాల అన్వేషణ మంచి ఆలోచనలు ఇస్తుంది. గొప్ప విజయం కోసం అన్వేషణ మనకు గొప్ప స్థాయిని అందిస్తుంది. ఆ విధంగా బెస్ట్ ఫ్యాషన్ ఇంటర్వ్యూస్ ద్వారా కూడా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. ఫేక్ అనేసి చాలా మంది కూడా అనరాని మాటలు అనడం. హాస్టల్ ఉన్నప్పుడు మిడ్ నైట్ పౌర్ణమి 1 o'clock వచ్చింది అని అంటున్నాక ఎలా వచ్చింది? అంటే ఆ టైంలో మీరు ఏం చేశారంట, మీకు ఏమైనా గుర్తుకుందా? పసుపు రాసుకొని ఏడవడం. ఇప్పుడు ఫస్ట్ టైం అంటే హాస్టల్ వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది? సేమ్ హాస్టల్లోనే 1 o'clock వాళ్ళని మళ్ళీ గొంతు పట్టుకోవడం లేకపోతే కొరకడం లాంటివి చేస్తుండే. కొరికితే రక్తం కూడా వచ్చింది. అక్కడ దేవుడు వచ్చినంతసేపు, అమ్మవారు వచ్చినంతసేపు మీకు తెలీదు ఏం జరుగుతుంది అంటే పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ టైంలో ఏమనిపిస్తుంటుంది? ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. నేను ఏం చేసినా అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. వెల్కమ్ టు కేఆర్ టీవీ. మనతో పాటు ఉన్నారు సౌందర్య గారు. సో ఆ అమ్మాయి 15 సంవత్సరాలకే 10th క్లాస్ చదువుతున్న అమ్మాయి తనకి దేవుడు రావడం ద్వారా, రేణుక ఎల్లమ్మ దేవత రావడం వల్ల ఇప్పుడు కంప్లీట్లీ డివోషనల్గా వెళ్ళిపోతుంది అనమాట. అసలు ఎలా వచ్చింది, ఏమైంది, తన లైఫ్ ఏంటి అనేది తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో అమ్మ. హలో అక్క, ఎలా ఉన్నారు? బాగున్నా. ఇప్పుడు ఎలా ఉంది మరి? గుడ్ అక్క. గుడ్. అంటే ఏ ఇయర్కి తెలిసింది మీకు డివోషనల్గా నాకు కూడా రాబోతున్నారు ఎల్లమ్మ గారు కానీ? ఎల్లమ్మ దేవుడేనా మీకు వచ్చింది? ఎల్లమ్మ. ఎలా తెలిసింది మీకు? హాస్టల్లో ఉన్నప్పుడే తెలిసింది ఎల్లమ్మ వస్తుంది అనేసి. హాస్టల్లో ఉన్నప్పుడు అలా అలా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీల ద్వారా టెంపుల్కి వెళ్ళి పూజారి ద్వారా అలా తెలిసిన తర్వాత మమ్మీ వాళ్ళకి కూడా చాలా డేస్ తర్వాత చెప్పడం జరిగింది. అంటే మమ్మీ వాళ్ళకి అంటే 9th క్లాస్ ఉన్నప్పుడు? 9th క్లాస్ ఉన్నప్పుడు వచ్చింది. రేణుక ఎల్లమ్మ దేవత గారు వచ్చారు. సో అలా వచ్చినప్పుడు ఏమైంది అంటే హాస్టల్లో ఉన్న సిచ్యువేషన్? హాస్టల్లోనే ఉన్నాక నైట్ వచ్చింది అన్నమాట. పౌర్ణమి రోజు నైట్ 1 o'clock అలా. ఎవరు గుర్తించారు మరి ఇలా వచ్చిందని? అప్పటికి గుర్తించలేరు, అంటే సీనియర్స్ అందరూ భయపడేవారు, అరే ఏదో అయిందిరా అనేసి. తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ని, వాళ్ళ మమ్మీ వాళ్ళకి కూడా వస్తుందంట, వాళ్ళు కూడా అలా అలా అడిగి తర్వాత కన్ఫర్మ్ చేసుకొని టెంపుల్కి వెళ్ళి తర్వాత కన్ఫర్మ్ చేసుకొని చాలా రోజుల తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఓకే. ఇప్పుడు 10th హాస్టల్లోనేనా లేదంటే? హాస్టల్ కాదు, అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇంతకుముందు 9th వరకు హాస్టల్? ఓకే. ఇలా రావడం వల్ల అప్ అండ్ డౌనా? అంటే చూసి భయపడుతున్నందుక ఎవరైనా? అలా నాకు కూడా ప్రాబ్లం అవుతుంది అలా అనేసి. ప్రాబ్లం అంటే ఏ విధంగా? ఏమైనా చెడు ఉన్నా లేకపోతే ఇట్లా పీరియడ్స్ ఎవరికైనా అయినా ఏదైనా అనిపించింది, మనసుకు అనిపించిన ఇది చెడు ఉందనేసి అలా అని హాస్టల్లో ఉంటలేను. ఓకే, అందుకని అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. ఇప్పుడు 10th క్లాస్ చదువుతాను. సరే, ఇప్పుడు 10th క్లాస్ అంటే చాలా క్రిటికల్ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది. ఇదే టైంలో మీరు కంప్లీట్లీ మీకు దేవుడు రావడము ఇదంతా ఇంకొక ఫేజ్. సో ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎలా అంటే 2-3 వీక్స్ అయ్యింది స్కూల్కి వెళ్ళాక. సో ఇంట్లోనే చదువుకుంటున్నా అప్పుడప్పుడు. అటు దేవుళ్ళది చూసుకుంటున్నా, ఇటు చదివే టైంలో చదువుతున్నా. అంటే రేణుక ఎల్లమ్మ గారు ఒక్కరు కాకుండా మిగతా ఎవరన్నా వచ్చారు? పోచమ్మ. పోచమ్మ కూడా. ఓకే.
అంటే మీ ఇంట్లో తరతరాలుగా ఏమైనా ఉండేనా? లేదక్క, తరతరాలుగా అసలు ఏవి లేవు. నాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ కానీ అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికి లేదు, ఫస్ట్ నాకే. ఫస్ట్ మీకే. అంటే 2 years అవుతుందా ఇట్లా దేవత రావడం? లే, ఈ మంత్ని కలిపి 1 year అవుతుంది. ఈ మంత్ని కలిపి 1 year అవుతుంది. ఓకే. సోషల్ మీడియాలో ఈ మంత్ నుంచే కనిపిస్తున్నారు అనుకుంటా కదా, అంటే 1 year నుంచి ఏమైంది అసలు? అంటే అప్పటికి లేను కదక్క, ఎవరు గుర్తించలేరు. ఆ ఫేమస్ అవుదామంటే ఎలా అయినా ఫేమస్ అవ్వచ్చు, కానీ ఇప్పుడు ఎట్లా అనుకుంటారు అంటే నేను ఫేమస్ కావడానికి బయటికి వచ్చినా అనేసి ఇప్పుడు అనుకుంటారు. నేను ఫేమస్ అవుదాం అనుకుంటే అప్పుడే ఫేమ్ అవుతుండే కదా, ఇంతవరకు రాకపోతుండే కదా. అంటే ఇంటర్వ్యూస్ ద్వారా కూడా రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి, ఫేక్ అనేసి చాలామంది కూడా అనరాని మాటలు అనడం, కామెంట్స్ బ్యాడ్గా పెట్టడం. ఇప్పటికీ కూడా నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే స్టార్టింగ్లో మీకు ఎలా వచ్చింది, దేవుడు ఎలా వచ్చింది? హాస్టల్ ఉన్నప్పుడు midnight పౌర్ణమి 1 o'clock వచ్చింది అని అంటున్నారుగా, ఎలా వచ్చింది? అంటే ఆ టైంలో మీరు ఏం చేశారంట, మీకు ఏమైనా గుర్తుకుందా? అందరం మాట్లాడుకుంటున్నాం బాగానే, అంటే ఇక హాలిడే ఉంది కదా అనేసి అందరం మాట్లాడుకుంటే ఇట్లనే డ్యాన్స్ కూడా చేస్తారు కదా, గర్ల్స్ హాస్టల్ ఉన్నప్పుడు అలా చేస్తారు. అలా డ్యాన్స్ చేస్తుండగానే అందరు డ్యాన్స్ చేస్తున్నారు, నేను సడన్గా కింద కూర్చొని జుట్టు విడబోసుకొని పసుపు రాసుకొని ఏడవడం, గట్టి అంటే ఏడవడం లాంటివి చేసినానంట. అవన్నీ మీ తోటి ఉన్న వాళ్ళు చెప్పారు? మరి పేరెంట్స్కి ఎప్పుడు చెప్పారు మీరు? ఒక 15-10 days తర్వాత చెప్పిన. ఏమన్నారు మరి? ఒప్పుకోలేదు, అప్పటికి కూడా ఒప్పుకోలేదంటే నమ్మలేదా? నమ్మలేదు. నేను ఏదో పిచ్చిగా చేస్తుంది, పిచ్చిది అయిపోయింది అలా అనుకున్నారు. అంటే ఇప్పటి వరకు చూడలేదు కదా ఫ్యామిలీలో ఎవరికి, కానీ అలా అని నమ్మలేదు. మరి సెకండ్ టైం ఎప్పుడు వచ్చింది? హాస్టల్ ఉన్నప్పుడు వచ్చింది అది కూడా. అది ఎప్పుడు, ఎలాంటి సందర్భం? అది కూడా సేమ్ నైట్ టైమే, 1కి 12కి అలానే. అంటే హాస్టల్ అంటే పసుపు దగ్గరనే ఉండదు కదా, వెళ్ళి తెచ్చుకోవాలిగా? అట్లా లేదు, అక్క వాళ్ళు ఏం చేస్తారు సీనియర్స్ అంటే, గర్ల్స్ హాస్టల్ కదా చాలా వరకు పసుపు అక్కడే ఉంటుంది. ఎందుకు? మొక్కల మీద రాసుకుంటారు, కాళ్ళకి పెట్టుకుంటాము, అంటే ఒక హోమ్ రెమెడీ. ఇప్పుడు ఫస్ట్ టైం అంటే హాస్టల్ వచ్చింది, మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది? సేమ్ హాస్టల్లోనే 1 o'clockకి 2కి అలానే వస్తుండే చాలా వరకు. అప్పటికి కూడా మా ఫ్రెండ్స్ మళ్ళీ ఇలానే చేస్తుంది ఏంటిది, ఈరోజు పౌర్ణమి కూడా కాదు అలా అని అనుకొని, తర్వాత వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ని అడగడం, మమ్మీ పౌర్ణమికి వస్తుందా లేకపోతే మిగతా డేస్ కూడా వస్తుందా అంటే, ఇక అమ్మవారు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడైనా రావచ్చు, ఇబ్బంది కూడా పెట్టొచ్చు అని చెప్పారు. ఆ తర్వాత అలా ఒక 15-10 days తర్వాత మమ్మీ వాళ్ళకి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మమ్మీ వాళ్ళు నమ్మలేదు. అంటే మన ఫ్యామిలీలో ఎప్పుడు లేదు, ఇప్పుడే ఎందుకు ఇలా, వద్దు తీపించుకుందాం, కట్టెలు వేయించుకుందాం చాలా చెప్పారు, కానీ నేను వినలేదు. మమ్మీ వాళ్ళు ఇలా అనేసరికి వాళ్ళని మళ్ళీ గొంతు పట్టుకోవడం లేకపోతే కొరకడం లాంటివి చేస్తుండే మమ్మీ వాళ్ళని. మమ్మీ వాళ్ళు అంటే వాళ్ళు చాలా సీరియస్గా నువ్వు వద్దు అంటే వద్దు అనేవాళ్ళంట. ఆ టైంలో కొరికితే రక్తం కూడా వచ్చింది డాడీకి. ఓకే. ఏమైనా అంటే ఇప్పుడు నువ్వు వద్దు, నువ్వు దొంగవి, ఇలా నువ్వు దయ్యానివి అన్నప్పుడు, నేను దయ్యాన్ని దొంగని అన్నప్పుడు అలా ఎలా అంటారు అనేసి రక్తం కళ్ళ చూసినా అని కూడా అంటారు కదా అక్క, అలా కూడా జరిగింది. డాడీనే కొరికేస్తారు? డాడీనే. దాని తర్వాత ఏమనిపించింది? ఇప్పుడు మీకు అక్కడ దేవుడు వచ్చినంతసేపు, అమ్మవారు వచ్చినంతసేపు మీకు తెలీదు ఏం జరుగుతుంది అండి, పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ టైంలో ఏమనిపిస్తుంటుంది? పక్క వాళ్ళు చెప్తే అరే నేను ఇలా చేసినానా, అరే నిజమా, ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. అంటే అప్పుడు నాకు గుర్తుండదు కదా, మేబీ ఒక్కొక్కసారి ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కొంచెం నేను అలా చేయకపోతే బాగుండదు, అప్పుడు నాకు గుర్తుండదు కదా అక్క. సో మనసుకి ఇది కరెక్టే అనిపిస్తుంది, నేను ఏం చేసినా అది నాకు కరెక్టే అనిపిస్తుంది. నన్ను ఎవరైనా తిట్టినా లేకపోతే ఎవరైనా నా గురించి బ్యాడ్గానే నాకు అప్పుడే కోపం వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళ